అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విజిట్ చేసిన టెంపుల్ శ్రీ కుండలేశ్వర స్వామివారి దేవాలయం. ఈ టెంపుల్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామంలో ఉంది. శ్రీ కుండలేశ్వర స్వామివారి దేవాలయం అమలాపురంకు 24 కిలోమీటర్లు, కాకినాడకు 50 కిలోమీటర్లు, రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. వృద్ధ గౌతమి గోదావరి తీరంలో ఈ కుండలేశ్వర దేవాలయం ఉంటుంది. ఈ గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్తారు. ఈ కుండలేశ్వరం ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. కాశీకి వెళ్ళే భక్తులు తప్పనిసరిగా కుండలేశ్వర స్వామిని దర్శించి వెళ్ళాలి అని ఎందరో మహర్షులు చెబుతున్నారు. కవి సార్వభౌముడు అయిన శ్రీనాథ మహాకవి తన భీమేశ్వర పురాణంలో గోదావరి నదిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి రాశారు. బ్రహ్మదేవుడు నారదునితో కోటిపల్లిలో సోమేశ్వరుడు గాక దక్షిణ భాగం నుంచి గౌతమి మహాముని తీసుకువచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. ఆ ప్రవాహానికి దక్షిణ ఒడ్డున ఉంది ఈ కుండలేశ్వరం గ్రామం. చాలా వేగంగా వెళుతున్న గోదావరి నది సముద్ర ఘోషను విని కోపంతో మహావేగంతో పాతాళలోకం ప్రవేశించి ఈ సముద్ర దేవుని భేదించాలి అనుకుంది. అయితే గోదావరి ఆలోచనలను నదులన్నిటికీ నాథుడు అయిన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యాలను, కుండలాలను ఒక పళ్ళెంలో ఉంచి గౌతమి నదికి ఎదురెళ్ళాడు. గౌతమి నది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నా మీద కోపం వద్దు తల్లి, సూర్యభగవానుని తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను. లోపల వరుణదేవుడు తపస్సు చేసి సూర్యానుగ్రహంతో వీటిని పొందాడు అని అన్నారు. గౌతమి నది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకొని అక్కడ ఈశ్వర ప్రతిష్టకు అంగీకరించింది. అందుకే అది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఈ ఆలయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉంది. అంతేకాకుండా ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి నదికి వ్యాస మహర్షి ఒక వరం ఇచ్చాడు. పార్వతీదేవి ఆజ్ఞ మేరకు వ్యాస మహర్షి కాశీని వదిలిపెట్టి విశ్వేశ్వరుని దర్శించుకుని దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం అనేక క్షేత్రాలు దర్శించుకుంటున్న తరుణంలో ఈ కుండలేశ్వరం వచ్చాడు. దక్షయజ్ఞం తరువాత యాగాగ్నిలో దగ్నమైన సతీదేవి చెవి కుండలం పడిన ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించి ఆయన కాశీ విశ్వనాథుని దర్శించుకున్న అనుభూతిని పొందాడు. అప్పుడు ఆయన ఇక్కడ ప్రవహించే గోదావరి నదికి ఒక అపురూపమైన వరం ఇచ్చాడు. భారతదేశంలో ప్రవహించే ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. అప్పుడు నదీ స్నానాలు చేసిన వారు పాప విముక్తులు అవుతారు. కానీ ఈ కుండలేశ్వర క్షేత్రంలో ప్రవహించే వృద్ధ గౌతమి గోదావరికి ప్రతిరోజు పుష్కరాలే అని వ్యాస మహర్షి వరం ఇచ్చాడు. ఈ ఆలయ ప్రాంగణం విశాలంగా ఆకర్షణీయంగా ఉంటుంది. పుష్కర ఘాట్ను అధునాతనంగా తీర్చిదిద్దారు. గోదావరి దగ్గర స్నానాలు చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్న శివలింగానికి, నందేశ్వరునికి, నాగమణులకు గోదావరి నీటితో అభిషేకం నిర్వహిస్తే దోషాలు తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం. ఈ టెంపుల్ని ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోదారోళ్ళం ఇక్కడ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ఓం నమః శివాయ.